నేను మిమ్మల్ని లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా. చిన్న ఛానల్ అయినా కానీ సబ్స్క్రైబ్ అడగట్లా. కానీ భారతదేశం కోసం భారత్ మాతాకి చేయని ప్రతి ఒక్క భారతీయుడు గుండెల్లోంచి కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. దయచేసి కామెంట్ చేయకుండా మాత్రం వీడియో వదిలి వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లో. పాకిస్తాన్ వైపు చాలా పెద్ద కామెడీ జరిగింది రీసెంట్గా. పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అతని పేరు. ఇతను ఒక భారీ ప్రకటన చేశాడు. భారత్ని మేము భూస్థాపితం చేసేస్తాము ఇలా చెప్పేసి వెళ్ళిపోయాడు హ్యాపీగా. పాకిస్తాన్లో కూడా బిజీ ఉన్నాడు అతను. సో వెళ్ళడం అతను ఎయిర్ ఫోర్స్ వైపు నుంచి ఇమ్మీడియట్గా ఒక నోటీస్ ఫర్ ఎయిర్మెన్ వచ్చింది. వాళ్ళ ఎయిర్ స్పేస్ని వాళ్ళు క్లోజ్ చేశారు. మన వింగ్ కమాండర్స్ అందరూ హై అలర్ట్లో ఉన్నారు. మనం భారత్ మీద చైనా విమానాలు JF-17 వాడాలా, అమెరికా వాళ్ళు F-16 వాడాలా, ఎక్కడికక్కడ ఒక డిస్కషన్ నడుస్తూ వచ్చింది. వాళ్ళు కంగారు పడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే అమెరికా వాళ్ళ శాటిలైట్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఏంటంటే భారత్ వైపు నుంచి భారత్ యొక్క టాప్ మోస్ట్ విమానాలంతా కూడా మీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వార్త వినిన వెంటనే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేయగలదు, నిజంగానే మనం ఈ పని చేసామా, మన విమానాలంతా కూడా పాకిస్తాన్ వైపు పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కంటిన్యూస్గా ఇదే జరుగుతుంది. వారం రోజులకు ఇదే మాట్లాడుతున్నాం. డిఫెన్స్ మంత్రి, ఎయిర్ ఫోర్స్ చీఫ్, నేవల్ అధికారులు ఇవన్నీ కూడా వీరందరూ అదే మాట్లాడుతున్నారు. గోబ్లోన్ మ్యాక్లో పాకిస్తానే ఉండదని ఇండియన్ ఆర్మీ చీఫ్ ఓపెన్గా వార్నింగ్ ఇచ్చారు. సో ఏది చేయబోతున్నారు అన్నట్టుగా. జనరల్గా చైనా వాడు చేసుకుంటాడు. ఇవాళ చైనా మిత్రదేశం అయిపోయింది కాబట్టి అమెరికా ఆ రోల్ తీసుకున్నాడు. ఏం జరిగిందంటే పెద్ద కామెడీ. రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అంటాం, అంటే 93వ IAF డే. ఇది 1932 అక్టోబర్ 8 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనబడే ఒక సంస్థని స్థాపించి విమానాలు బ్రిటిష్ వాళ్ళు చేశారు అప్పట్లో. తర్వాత 1933 అక్టోబర్ నుంచి ఈ విమానాలు మనం వాడుతున్నాం వాడి కోసం. 93 ఏళ్ళు గడిచిపోయింది. సో ప్రపంచానికి ఈ సంవత్సరం ఒక స్పెషల్. పాకిస్తాన్ వాడికి ఒక బహుమతి. ఎందుకంటే 2025లో భారత్ని మీరు కనుక చూస్తే ఆపరేషన్ సింధూర్లో మనం ఏం చేసాం, భారత్ యొక్క లేటెస్ట్ టెక్నాలజీని ప్రపంచానికి వాడి చూపించాం పాకిస్తాన్ మీద. ఇదే మాట రాజ్నాథ్ సింగ్ కూడా చెప్తున్నారు. ఇవాళ వార్ఫేర్ అనేది టోటల్గా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, కొత్త డ్రోన్లు అంటున్నాము, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాం. సో టోటల్గా డిజిటలైజ్ చేసేసాం. వార్ఫేర్ అనేది శాటిలైట్ ద్వారా ఇవాళ జరుగుతుంది. సో ఇక్కడే మన తెలివితేటలు, మోడర్న్ టెక్నాలజీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క టెక్నాలజీ ఏంటి, డమ్మీ విమానాలు తయారు చేస్తాము, డమ్మీ S-400 అటు ఇటు కదిలిస్తున్నాము. చైనా వాడు చూశాడు, పాకిస్తాన్ వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చడం ఎంత జరిగింది కదా. సో కొత్త రకమైన యుద్ధ నీతి, ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ అంటాం. అంటే కొత్తగా చూస్తున్నాం ఇదంతా. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ల్యాబ్ లాగా, పాకిస్తాన్ ల్యాబ్గా వాడుకున్నాం. వాళ్ళ మీద పరిశోధన చేసి ఒక్కొక్క ఆయుధము, ఒక్కొక్క అస్త్రము, ఒక్కొక్క విమానం ఎలా పనిచేస్తుంది అనేది క్లియర్గా మనం తెలుసుకున్నాం. ఈ పరిస్థితుల్లో 2025 అనేది మనకు చాలా పెద్ద ఈవెంట్. హిందాన్ ఎయిర్ స్టేషన్ అంటారు, షిందాన్ ఎయిర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ జరిగింది. జరుగుతున్నప్పుడు ఏంటి, అక్కడ అమెరికా వాడి శాటిలైట్స్ని పెట్టుకుని గమనిస్తూ ఉంటే ఒకవైపు ఏమో రఫేల్ విమానాలు, ఇంకోవైపు ఏమో సుఖాయ్ MK-I విమానాలు, వీటితో పాటు గ్లోడ్ మాస్టర్స్, హెర్క్యూలియన్ ఎయిర్ డ్రాఫ్ట్స్, ఇవన్నీ ఒక్కదారిగా ఆకాశంలో ఎగరడము, నేరుగా భారత్లో ఒక ఎయిర్ స్టేషన్ వైపు రావడము, ఇవన్నీ పాకిస్తాన్ వైపు వెళ్ళొచ్చు, మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, ఎనీథింగ్ హ్యాపెన్ అన్నట్టు ఒక పానిక్ బటన్ నొక్కింది అమెరికా. ఇన్ని పగిలిబాలు పలికిన పాకిస్తాను, అదిగో మేము వస్తున్నావురా, నువ్వేం చేయగలవు, మమ్మల్ని ఆపగలవా అంటే వాళ్ళు పానిక్ అయిపోయారు. వాడి అసలు సిసలైన రూపం ఏంటి అంటే, భారత్ పేరు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేరు చెప్తే ఇప్పుడే కాదు, 1965, 1971 ఎక్కడైనా చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటేనే పాకిస్తాన్ వాడు వణుకుతాడు. అలాంటిది ఇవాళ లేటెస్ట్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ కలిగిన విమానాలను వేసుకుని పాకిస్తాన్ మీదకి వస్తే వాడు చేయగలిగింది ఏంటి, ఈ భయం స్టార్ట్ అయింది. మాట్లాడడం వేరు, చేతలు వేరు, ప్రగల్భాలు వేరు. సో మన ఎయిర్ బేసెస్ని ఎట్లా కాపాడుకోవాలని కంగారు పడింది పాకిస్తాన్. F-16 ఎక్కడ దాచాలి, JF-17 విమానాలను వాడగలమా, ఎందుకంటే S-400 యాక్టివేట్ చేసి ఉంచాం. సో వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కానీ వాడి యొక్క భయాన్ని ఇవాళ ప్రపంచం చూసింది. పిచ్చి కుక్కల్లా పారిపోవడం వాళ్ళ ఆర్మీ మొత్తం కూడా. ఆపరేషన్ సింధూర్ Part 2 గనక స్టార్ట్ అయితే పాకిస్తాన్ సర్వనాశనం అయి తీరుతుంది అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపించారు మనోళ్ళు.